టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీ గారు నేడు లండన్ బయలుదేరి వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. ప్రతినిధులు ప్రజలచే కాక బ్రిటిష్ ప్రభుత్వంచే ఎన్నిక చేయబడ్డారని వారు తెలిపారు. గాంధీ గారి రాకతో మా స్థితిగతులేమీ పెద్దగా మారవు. మాకు కావాల్సింది అస్పృశ్యులకు రాజకీయాధికారాలిచ్చి బలవంతులు చేయడం, అదొకటి దారి. కానీ డాక్టర్ అంబేద్కర్ అంటరాని వారి స్థితిగతులను విద్య మార్చగలుగుతుందని మీరు అనుకోవడం లేదా? మీరు గాంధీ గారితో మాట్లాడొచ్చారా? మాలో నేనే ఎక్కువగా చదువుకున్నవాడిని. అయినా నేను సమాజంలో అంటరాని వాడిగానే చూడబడుతున్నాను. మీరు అడగాలనుకుంటున్న కోరికలేమిటి? మేము కోరేది సవర్ణ హిందువులకు మాకు మధ్య సంపూర్ణ విభజన. అది మీరు ఎలా సాధించాలనుకుంటున్నారు? భవిష్యత్ భారత రాజ్యాంగంలో అస్పృశ్యులకు ప్రాథమిక హక్కులు కల్పిస్తూ అంటరానితనాన్ని చట్ట వ్యతిరేకమని శిక్షార్హమని చేర్చాలి. ప్రత్యేక ఎన్నికల విధానం ఈ కళంకాన్ని శాశ్వతం చేస్తుంది. అంటరాని వారు అంటరాని వారిగానే మిగిలిపోతారని గాంధీ గారు అంటున్నారు. అంటే అనివ్వండి. తరతరాలుగా మనసుల్లో పేరుకుపోయిన కల్మషాన్ని అంత తేలిగ్గా తుడిచేయలేరు. నిరంకుశులు రక్షకులు కాలేరు. అందుకే నేను రాజకీయ అధికారాన్ని కోరేది. తీపి కబుర్లు, దాన ధర్మాలు, శుష్క వాగ్దానాలు